మూడు 7/2025 ఒక ఎపిసోడ్ రికార్డ్ చేయటం అయిపోయింది. ఈ రోజునే 3/7/2025 ఇంకొక ఎపిసోడ్ కూడా మనం రికార్డ్ చేసుకుంటున్నాం. ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో దశమ స్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటూ ఉన్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సుఖయోగీంద్రుల వారు పరీక్షిన్ మహారాజునకు శ్రీకృష్ణస్వామి దివ్య లీలా విశేషాలను వర్ణించి చెబుతూ ఉన్నారు. కాళీయుడు ఆ శ్రీకృష్ణ స్వామిని ప్రార్థిస్తున్నాడు. కాళీయుని పత్నుల ద్వారా ప్రార్థింపబడిన శ్రీకృష్ణ స్వామి ఆ కాళీయుని పడగల మీద నాట్యం చేయటం ఆపేశాడు, అనుగ్రహించాడు. అప్పుడు కాళీయుడు భక్తితో శ్రీకృష్ణుణ్ణి ఈ విధంగా ప్రార్థిస్తున్నాడు. కాళీయ ఉవాచ వయం ఖలా సహోత్పత్య తామసా దీర్ఘమన్యవః స్వభావో దుస్త్యజో నాథ లోకానాం యదసద్గ్రహః. స్వామి, నీకు తెలియందే ఉంది, ఈ సృష్టి అంతా నీ వల్లే జరుగుతోంది కదా. మాలో ఉండే సహజ సిద్ధమైన దుర్గుణాలు నీకు తెలుసు. వయం ఖలాహ, మేము దుష్టులమే. సహోత్పత్య, పుట్టుకతోనే విపరీతమైన క్రోధము ఇవన్నీ మాకు ఎక్కువగా ఉంటాయి. దీర్ఘమన్యవః, కోపం వచ్చిందంటే అంత తొందరగా తగ్గదు. తామసాహ, తమో గుణంతో కూడి ఉంటాం. స్వభావో దుస్త్యజో నాథ లోకానాం యదసద్గ్రహః. కాబట్టి సహజ సిద్ధమైన స్వభావం ఏదైతే ఉందో మాలో దుష్టత్వము, అది అంత తొందరగా పోదు. లోకంలో మనం గమనించినా సహజ సిద్ధమైనటువంటి స్వభావం ఏదైతే ఉంటుందో అది పోవటం చాలా కష్టమే. మంచి చెప్పిన కొద్దీ ఇంకా మొండికెత్తి తప్పులు చేయటానికి ఇష్టపడతారు తప్ప ఆ చెప్పిన విషయంలో ఉన్నటువంటి మంచిని గ్రహించాలని కోరుకునేటువంటి వాళ్ళు మహానుభావులు ఉంటారు. కానీ సహజంగా లోకంలో మనం చూచినట్లయితే తామనుకున్నటువంటి విధానాన్ని అవలంబించేటువంటి వాళ్ళు కలులు కూడా ఈ లోకంలో మనకి గోచరిస్తూనే ఉంటారు. కాబట్టి యదసద్గ్రహ, సహజంగానే ఈ సంసారంలో ఉన్నవాళ్ళు దురభిమానం కలిగి ఉంటారు. అది నీకు తెలియందా ఏమిటి? అందులో ఒకనేగా నేను కూడా. త్వయా సృష్టమిదం విశ్వం ధాతుర్గుణ విసర్జనం నానా స్వభావ వీర్యౌజో యోని బీజ శయాకృతి. ఓ స్వామి, ఈ సృష్టి ఎలాంటిది? ఈ ప్రపంచమంతా నీచేతే సృష్టింపబడింది. ఇందులో ఎన్నో రకాలైనటువంటి స్వభావాలు కలిగిన వాళ్ళు ఉన్నారు, అలాగే తేజస్సు కలిగిన వాళ్ళు ఉన్నారు, అనేక యోనుల నుంచి ఉద్భవించినటువంటి వాళ్ళు ఉన్నారు, అనేక బీజములు కలిగిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇలాంటి విచిత్రమైనటువంటి సృష్టిలో మేము కూడా అంతర్లీనమై ఉన్నాం. ఇదంతా నీ మాయాగుణముల చేత నిర్మింపబడింది, సత్వరజస్తమో గుణముల చేత నిర్మింపబడింది. వయంచ తత్ర భగవన్ సర్పాజాత్యురుమన్యవః కథం త్యజామస్త్వన్మాయాం దుస్త్యజాం మోహితా స్వయం. కాబట్టి ఓ పరమాత్మ, మేము సర్పజాతికి చెందినటువంటి వాళ్ళం, సహజంగానే దారుణమైన కోపం కలిగినటువంటి వాళ్ళం. అలాంటి అజ్ఞానంలో ఉన్నటువంటి మేము నీ మాయను ఏ విధంగా దాటగలుగుతామో చెప్పు. అందువల్ల నీ మాయకి లోనయ్యి ఈ తమో గుణాన్ని వదులుకోలేక, క్రోధాన్ని విడిచిపెట్టలేక ఇదిగో ఈ విధమైనటువంటి పొరపాట్లు చేస్తూ ఉంటాం. కాబట్టి నువ్వు రక్షించవలసింది అని ప్రార్థిస్తూ ఉన్నాడు. దుస్త్యజాం మాయాం మోహితాః కథం త్యజామః.
దారుణమైన విడిచిపెట్టలేని నీ మాయను మేము ఏ విధంగా దాటగలమో నువ్వే చెప్పు. మలకలు మా ప్రచారములు మా ముఖముల్ విషవన్ని ఘోరముల్ కలులము రోషజాతులము గర్వులము మేమొక మంచివారమే నళిన దళాక్ష ప్రాణులకు నైజ గుణంబులు మాన నేర్చునే వెలయవే మా వికారములు వింతలే మేలొనరించితీశ్వర. సహజంగానే మేము వంకరగా సంచరించేటువంటి లక్షణం కలిగినటువంటి వాళ్ళం. మా ముఖాలేమో విషాగ్నితో కూడి ఉంటాయి. అలాగే దుష్టులము, అధికమైన రోషం కలిగినటువంటి వాళ్ళం, గర్వపడేటువంటి వాళ్ళం. మేము మంచివాళ్ళమా? నీకు తెలిసిన విషయమే కదా, నీ సృష్టిలోని వాళ్ళమే కదా, నీ మాయ ద్వారా ఉత్పన్నమైన వాళ్ళమే కదా. అందువల్ల సహజమైన మా గుణాలు తొందరగా ఎలా పోగొట్టుకోగలుగుతా అని చెప్పు. మా వికారాలన్నీ నీకు తెలిసినవే. నీవే నీ పాద తాడనంతో నా అహంకారాన్నంతా పోగొట్టి రక్షించి అనుగ్రహించావు, నీకు ధన్యవాదాలు అని చెప్తున్నాడు కాళీయుడు. భవాన్ హి కారణం తత్ర సర్వజ్ఞో జగదీశ్వర అనుగ్రహం నిగ్రహం వా మన్యసే తద్విధేహినః. కాబట్టి నీవు సర్వజ్ఞుడవు, ఈ జగత్తంతటికి ఆధారభూతుడైనటువంటి వాడవు. కాబట్టి నీవే ప్రధానమైన కారణం ఈ సృష్టికి. ఇక నువ్వు నన్ను అనుగ్రహిస్తావా శిక్షిస్తావా అది నీ ఇష్టం. నువ్వు ఏదనుకుంటే అది చెయ్యి స్వామి. నువ్వు ఏ విధంగా ఆదేశించినా ఆ ఆదేశాన్ని స్వీకరించడానికి నేను సిద్ధంగా ఉన్నానంటున్నాడు. శ్రీ సుక ఉవాచ ఇత్యాకర్ణ్య వచః ప్రాహ భగవాన్ కార్యమానుషః నాత్ర స్థేయం త్వయా సర్ప సముద్రం యాహిమాచిరం. దేవతల యొక్క కార్యం కోసమే మానవ రూపాన్ని ధరించాడు శ్రీకృష్ణ పరమాత్మ. అంటే దుష్ట శిక్షణ కోసం, శిష్ట రక్షణ కోసం. అలాంటి ఆ పరమాత్ముడు ఆ కాళీయుడు చెప్పినటువంటి మాటలను విని ఈ విధంగా అంటున్నారు పరమాత్మ కాళీయునితో. నాత్రస్థేయం త్వయా సర్ప, నువ్వింకిక్కడ ఈ యమునా నది యొక్క మడుగులో ఉండడానికి వీల్లేదు. ఇది మానవులకు జంతువులకు ఉపయుక్తమైనటువంటి పవిత్రమైనటువంటి స్వచ్ఛమైన నీరు. నీ విషం వల్ల ఇదంతా కలుషితం అయిపోయింది. కాబట్టి సముద్రం యాహిమాచిరం, ఇక్కడి నుంచి సముద్రానికి వెళ్ళిపో, ఆలస్యం చెయ్యొద్దు, వెళ్ళిపో అన్నారు. స్వజ్ఞాత్యపత్య దారాఢ్యో గోనృభిర్భుజ్యతాం నది, నీ బంధువులతో సహా, నీ సంతానంతో సహా, భార్యలతో సహా, నీ వాళ్ళంటూ ఇక్కడ ఎవరూ లేకుండా నీ పరివారంతో ఈ మడుగుని విడిచిపెట్టి ఇక్కడి నుంచి సముద్రానికి వెళ్ళిపో ఓ కాళీయ. ఎందువల్లంటే గోనృభిర్భుజ్యతాం నది, ఈ నది యొక్క జలము గోవుల చేత మానవుల చేత అనుభవింపదగినది. య ఏతత్ సంస్మరేత్ మర్త్యః తుభ్యం మదనుశాసనం కీర్తయన్నుభయో సంధ్యో నయుష్మద్భయమాప్నుయాత్. అదేవిధంగా ఉభయ సంధ్యల యందు, ప్రాతఃసంధ్య సాయం సంధ్య, ఈ రెండు సమయాల్లో ఎవరైతే నేను నీకు ఇచ్చినటువంటి ఈ శిక్షణను గురించి స్మరించుకుంటారో, కాళీయుని పడగల మీద శ్రీకృష్ణుడు చక్కగా నాట్యం చేశాడు, ఆ కాళీయుని యొక్క అహంకారాన్ని పోగొట్టాడు ఆహా అని ఈ వృత్తాంతాన్ని ఎవరైతే తలుచుకుంటారో ఉభయ సంధ్యలలో, అలా కీర్తించే వాళ్ళకి సర్పాల వల్ల భయం ఉండదు అని అనుగ్రహిస్తున్నారు పరమాత్మ. నా యుష్మద్ భయమా ఆప్నుయాత్. ఉభయ సంధ్యల యందు ఈ కాళీయుని యొక్క చరిత్రను, పరమాత్ముని యొక్క లీలా విశేషాన్ని ఎవరైతే స్మరిస్తారో వారికి సర్పముల వల్ల భయం ఉండదన్నారు. యోస్మిన్ స్నాత్వా మదా క్రీడే దేవాదీన్ తర్పయేత్ జలైః ఉపోష్య మాం స్మరన్నర్చేత్ సర్వపాపైః ప్రముచ్యతే. ఈ యమునా నదీ జలములలో స్నానమాచరించి దేవాదులకు తర్పణాలు ఎవరైతే ఇస్తారో, జనులు ఉపవాసం చేస్తారో, వాళ్ళు సమస్తమైనటువంటి పాపముల నుంచి విడిచిపెట్టబడతారు. చక్కగా ఉపవాసం ఉండి యమునా నదీ తీరంలో చక్కగా స్నానమాచరించి దేవతలకు వాళ్లకు తర్పణాదులు పూజలు చేసినటువంటి వారు సమస్త పాపముల నుంచి విడుదలవుతారు, విడిపింపబడతారు అని చెబుతున్నారు పరమాత్మ. ద్వీపం రమణకం హిత్వా హరదమేతముపాశ్రితః
యద్భయాత్ స సుపర్ణస్త్వాం నాద్యాన్ మత్పాదలాంఛితం. ఓ కాళీయ, నీవు రమణకమనే పేరు కలిగినటువంటి ప్రదేశాన్ని, ద్వీపాన్ని విడిచిపెట్టి అక్కడి నుంచి ఈ నదికి వచ్చావు, యమునా నదిలో ఉన్న ఈ మడుగు దగ్గరికి వచ్చావు. ఎందువల్ల వచ్చావు? గరుత్మంతుని వల్ల భయం కలిగి వచ్చావు. గరుత్మంతుడు నిన్ను చూస్తే ఆహారంగా మింగేస్తాడేమో, తినేస్తాడేమో అనేటువంటి భయంతో నువ్వు ఆ రమణకం అనే పేరు కలిగినటువంటి ద్వీపం నుంచి ఈ యమునా నది దగ్గర ఈ తటంలోకి నువ్వు ప్రవేశించావు. కానీ ఇక మీద నీకు ఆ భయం లేదు. ఎందువల్లంటే నాద్యాన్ మత్పాదలాంఛితం, నీ పడగల యందు నేను నర్తించినప్పుడు నా పాదాల గుర్తులు నీ పడగల మీద పడ్డాయి కదా. ఆ గుర్తుల్ని ఎప్పుడైతే గమనించాడో గరుత్మంతుడు నీ జోలికి రాడు. నీకు గరుత్మంతుని వల్ల ఇక ఏ విధమైన భయం లేదు. కాబట్టి ధైర్యంగా నీవు ఈ మడుగుని విడిచిపెట్టి చక్కగా సముద్రానికి వెళ్ళిపో నీ పరివారంతో అని చెప్పి ఆదేశించారు. శ్రీ సుక ఉవాచ ఏవముక్తో భగవత కృష్ణేనాద్భుత కర్మణ తం పూజయామాసముదా నాగపత్న్యశ్చ సాదరం. ఈ విధంగా శ్రీకృష్ణ పరమాత్ముని చేత ఆదేశింపబడినటువంటి ఆ కాళీయుడు అద్భుత కర్మణ కృష్ణేన, చిత్రమైన అద్భుతమైనటువంటి కర్మలను చేసేటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్ముని చేత ఆదేశింపబడినటువంటి కాళీయుడు తన పత్నులతో సంతానంతో కలిసి ఆ శ్రీకృష్ణుణ్ణి చక్కగా పూజించాడు. తం పూజయామాస ముదా నాగపత్న్యశ్చ సాదరం. ఆ శ్రీకృష్ణుని అనుగ్రహానికి ఆనందించి ఆ స్వామిని పూజించాడు. దివ్యాంబర స్రంగమణిభిః పరార్ఘ్యైరపి భూషణైః దివ్యగంధానులేపైశ్చ మహత్యోత్పలమాలయ. దివ్యమైనటువంటి చక్కని వస్త్రములు, మణులు, ఎన్నో రకములైనటువంటి పుష్పమాలలు, ఇలా విలువైనటువంటి ఎన్నో భూషణాలు, ఇవన్నీ ఆ స్వామికి సమర్పించుకున్నాడు ఆ కాళీయుడు. దివ్య గంధానులేపైశ్చ, దివ్యమైన గంధములు, ఇవన్నీ ఆ స్వామికి సమర్పించుకున్నాడు. మహత్యోత్పల మాలయ, గొప్పదైనటువంటి కలువ మాలను కూడా ఆ స్వామికి సమర్పించాడు. పూజయిత్వా జగన్నాథం ప్రసాద్య గరుడ ధ్వజం తతః ప్రీతో అభ్యనుజ్ఞాతః పరిక్రమ్య అభివంద్యతం. ఈ విధంగా శ్రీకృష్ణ పరమాత్మను చక్కగా పూజించి ఆయన అనుగ్రహాన్ని పొంది గరుడ ధ్వజం, గరుత్మంతుడు చిహ్నముగా ధ్వజముగా కలిగినటువంటి ఆ శ్రీకృష్ణుని యొక్క అనుగ్రహాన్ని పొంది తతః ప్రీతః, ఆనందించినటువంటి వాడై కృష్ణుని ఆదేశాన్ని స్వీకరించి ఆయన చుట్టూ ప్రదక్షిణం చేసి నమస్కారం చేసి సకళత్ర సుహృత్పుత్రో ద్వీపమబ్ధేర్జగామః, తన సంతానంతో, భార్యలతో, పరివారంతో అందరితో కలిసి ఆ మడుగు నుంచి బయలుదేరి అబ్ధేర్జగామః, సముద్రానికి వెళ్ళిపోయాడు. తదైవ సామృత జలా యమునా నిర్విషాభవత్ అనుగ్రహాత్ భగవతః క్రీడా మానుషరూపిణ. అప్పటి నుంచి ఆ యమునా నదిలో ఉన్నటువంటి ఆ మడుగు ఎప్పుడైతే కాళీయుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడో ఆ మడుగంతా కూడా స్వచ్ఛమైన జలం కలిగినదయ్యింది. ఏ విధమైనటువంటి విషము అక్కడ లేదు. నిర్విషాభవత్, పరమాత్ముని యొక్క అనుగ్రహం వల్ల. ఎలాంటి వాడా శ్రీకృష్ణుడు? క్రీడా మానుషరూపిణ, తన లీల కోసం హేళగా మానవ రూపాన్ని ధరించిన వాడే తప్ప సామాన్య బాలకుడా. ఈ విధంగా కాళీయునిలో ఉన్నటువంటి అహంకారాన్ని పోగొట్టి ఆ కాళీయుణ్ణి అనుగ్రహించాడు పరమాత్ముడు. ఈ కాళీయుని యొక్క సన్నివేశంలో, ఈ సందర్భంలో మనం గుర్తు చేసుకోవలసినటువంటి విషయం ఏమిటి అంటే, అహంకారము అనేటువంటిది పతనావస్థకి చేరుస్తుంది. ఆ అహంకారపూరితుడైనటువంటి కాళీయుడు సాధు సజ్జనుల్ని ఇబ్బంది పెట్టాడు. విషజలంతో విషపూరితం చేశాడు ఆ యమునా నదిలో ఉన్నటువంటి జలములను. అందువల్ల ఎంతోమంది కష్టాన్ని అనుభవించారు. అలా కష్టపెట్టాడు కాబట్టి అతని అహంకారాన్ని పోగొట్టాడు పరమాత్మ. అహంకార రహితులైనటువంటి వాళ్ళు పరమాత్మని అనుగ్రహానికి పాత్రులవుతారు అనేది ఈ వృత్తాంతంలో ఉన్నటువంటి ప్రధానమైన విషయం. ఇక్కడతో మనం దశమస్కంధంలో 16వ అధ్యాయాన్ని పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు 17వ అధ్యాయంలో ప్రవేశిస్తున్నాం. రాజోవాచ, ఈ కాళీయుని వృత్తాంతాన్నంతా భక్తి శ్రద్ధలతో విన్నటువంటి పరీక్షిన్ మహారాజు ఈ విధంగా అంటున్నాడు సుఖయోగీంద్రుల వారితో. నాగాలయం రమణకం కస్మాత్ తత్యాజ కాళీయః
కృతం కిం వా సుపర్ణస్య తేనైకేనా సమంజసం. ఆ చెప్పిన విషయంలో సుఖయోగీంద్రుల వారు చెప్పినటువంటి వృత్తాంతంలో సందేహం వచ్చింది ఈ పరీక్షిన్ మహారాజునకు. ఓ యోగీంద్ర, రమణకం అనేటువంటి ప్రదేశము సర్పములన్నింటికీ స్థానభూతం కదా, అంత గొప్ప స్థానాన్ని విడిచిపెట్టి అసలు ఈ యమునా నదిలో మడుగు దగ్గరికి ఎందుకు వచ్చాడు ఈ కాళీయుడు? దానికి ఏదో ప్రత్యేకమైన కారణం ఉంటుంది కదా, ఆ కారణాన్ని వర్ణించి చెప్పండి. అసలు గరుత్మంతుని విషయంలో కాళీయుడు ఏ విధంగా అపరాధం చేశాడు, అతనితో ఎందుకు తగాదా వచ్చింది, ఏమిటి విషయం, అదంతా చెప్పండి అన్నాడు. శ్రీసుక ఉవాచ ఉపహార్యైః సర్పజన్మైః మాసి మాసి హయో బలిః వానస్పత్యో మహాబాహో నాగానాం ప్రాంగ్ నిరూపితః. గరుత్మంతునికి ప్రతి నెల ఆ రమణకం అనేటువంటి ద్వీపం దగ్గర ఒక చెట్టు మొదట్లో ఈ సర్పములన్నీ ఆహారాన్ని ఉంచటం అనేటువంటిది నియమం. ఈ గరుత్మంతుడు సర్పజాతిని అంతటిని కూడా నశింపజేస్తున్నాడు తన పరాక్రమంతో. అప్పుడు ఈ సర్పాలన్నీ కలిపి గరుత్మంతునితో ఒక నియమం పెట్టుకున్నాయి. నువ్వు ఈ విధంగా మా మీద పడి సర్పజాతినంతా నాశనం చేస్తే కష్టం, కాబట్టి ప్రతి నెల నీకు ఇదిగో ఈ చెట్టు మొదట్లో ఒక సర్పాన్ని ఉంచుతాం, అదే నీకు ఆహారం. ఈ విధంగా ఒక నియమం చేసుకుని ప్రతి నెల ఒక సర్పాన్ని అక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నారు, ఆహారాన్ని ఏర్పాటు చేస్తున్నారు గరుత్మంతునకు. వానస్పత్యో మహాబాహో నాగానాం ప్రాంగ్ నిరూపితః. అతడికి ప్రత్యేకమైన ఆహారాన్ని ఏర్పాటు చేయటం ఈ సర్పములకు విధి. అలాంటి సందర్భంలో స్వం స్వం భాగం ప్రయచ్చంతి నాగా పర్వణి పర్వణి గోపీథాయాత్మన సర్వే సుపర్ణాయ మహాత్మనే. కాబట్టి ఈ సర్పములన్నీ ఒక నియమాన్ని ఏర్పాటు చేసుకుని ప్రతి అమావాస్య రోజు తమ రక్షణ కోసం ఏం చేశారు, స్వం స్వం భాగం తమ తమ వంతుని అనుసరించి ప్రత్యేకంగా ఆ గరుత్మంతునకు ఆహారాన్ని ఏర్పాటు చేస్తూ ఇస్తున్నారు. విషవీర్య మదావిష్ట కాద్రవేయస్తు కాళీయః కదర్ధీకృత్య గరుడం స్వయం తం బుభుజే బలిం. ఇలా సర్పాలన్నీ ఒక ఏర్పాటు చేసుకున్నాయి గరుత్మంతునికి ప్రతి నెల ఆహారాన్ని ఇవ్వాలి అని. కానీ కాళీయుడు ఏం చేశాడు, విషగర్వంతో మదాంధుడై ఆ గరుత్మంతుడు నన్నేం చేస్తాడని ఆ గరుత్మంతుణ్ణి తిరస్కరించి అతని కోసం ఏర్పాటు చేయబడిన ఆహారాన్ని కాళీయుడే భుజించాడు. ఎందువల్ల అంటే సహజంగానే సర్పములకు గరుత్మంతునకు ఒక వైరం అనేది ఉన్నది. తచ్ఛ్రుత్వా కుపితో రాజన్ భగవాన్ భగవత్ప్రియః విజిఘాంసుర్మహావేగః కాళీయం సముపాద్రవత్. ఎప్పుడైతే కాళీయుడు గరుత్మంతుని కోసం ఏర్పాటు చేయబడిన ఆహారాన్ని తానే తినేశాడో ఈ విషయం గరుత్మంతుడు తెలుసుకుని కోపించి, ఔరా ఎంత అహంకారం ఈ కాళీయునికి అని చెప్పి అతడు ఆ కాళీయుడి వెంటపడ్డాడు. ఎటువంటి వాడు గరుత్మంతుడు, భగవత్ప్రియ, శ్రీ మహావిష్ణువునకు ప్రియమైనటువంటి వాడు ఆయన వాహనం. ఆ కాళీయుడిని చంపటం కోసం గరుత్మంతుడు ఆ కాళీయుని వెంటపడ్డాడు, తరిమాడు. తమాపతంతం తరసా విషాయుధః ప్రత్యభ్యయాదుచ్ఛ్రితనైకమస్తకః దద్భిః సుపర్ణం యదశద్దదాయుధః కరాళజిహ్వోచ్ఛ్వసితోగ్రలోచనః. ఈ విధంగా వేగంగా తన మీదకి ఆ గరుత్మంతుడు వచ్చి పడుతూ ఉంటే విషమే ఆయుధంగా కలిగినటువంటి ఆ కాళీయుడు ప్రత్యభ్యయాదుచ్ఛ్రితనైకమస్తకః, ఎన్నో పడగలు కలిగినటువంటి కాళీయుడు భయపడలేదు, ఎదుర్కొన్నాడు. దద్భిః సుపర్ణం, వాడి అయినటువంటి తన కోరలతో ఆ గరుత్మంతుణ్ణి కాటు వేశాడు. వ్యదశతు దదాయుధ, ఆ కోరలే ఆయుధంగా కలిగిన వాడై గరుత్మంతుణ్ణి కాటు వేశాడు. కరాళ జిహ్వోచ్ఛ్వసితోగ్రలోచన, భయంకరమైనటువంటి నాలుక, అదేవిధంగా వేడి అయినటువంటి అగ్నిలాంటి నిశ్వాసములు, ఉగ్రమైన ఆ చూపులు, వీటితో భయపెడుతూ ఆ గరుత్మంతునితో యుద్ధానికి దిగాడు. తంతార్క్ష్యపుత్ర స నిరస్య మన్యుమాన్ ప్రచండ వేగో మధుసూదనాసన పక్షేణ సవ్యేన హిరణ్య రోచిష జఘాన కద్రూసుతముగ్ర విక్రమ. కశ్యపుని కుమారుడైనటువంటి ఆ గరుత్మంతుడు స నిరస్య మన్యుమాన్,
ఒక్కసారి ఒక్క తోపు తోశాడు ఆ కాళీయుణ్ణి కోపంగా. ప్రచండ వేగ, విపరీతమైనటువంటి వేగంతో. మధుసూదన ఆసన, ఆ మధుసూదనునకు ఆసనంగా ఉన్నటువంటి ఆ గరుత్మంతుడు ఎక్కడికంటే అక్కడికి తీసుకువెళ్ళేటువంటి, విష్ణువుని తీసుకువెళ్ళేటువంటి వాహనమైన ఆ గరుత్మంతుడు. పక్షేణ సవ్యేన హిరణ్య రోచిష, బంగారు మయంగా ప్రకాశించేటువంటి తన రెక్కతో, ఎడమ పక్క ఉన్నటువంటి రెక్కతో, జఘాన కద్రూసుతం, ఒక్క తోపు తోశాడు ఆ కాళీయుణ్ణి. ఉగ్ర విక్రమ, ఎలాంటి వాడు గరుత్మంతుడు, గొప్ప పరాక్రమం కలిగినటువంటి వాడు. సుపర్ణ పక్షాభిహత కాళియోతీవ విహ్వల హ్రదం వివేశ కాళింద్యా తదగమ్యం దురాసదం. ఈ విధంగా వేగంగా రెక్కతో తోసేటప్పటికీ ఆ దెబ్బకి భయపడి కాళీయుడు గరుత్మంతుని పరాక్రమాన్ని చూచి బెత్తరబోయి అక్కడి నుంచి భయంతో పరిగెత్తి హ్రదం వివేశ కాళింద్యా, కాళిందీ నది యొక్క, యమునా నది యొక్క ఈ మడుగులో దాక్కున్నాడు. తదగమ్యం దురాసదం, ఎలాంటిది మడుగు అంటే ఇతరులెవరూ ప్రవేశించలేనిది, అగమ్యం చాలా లోతైనది. గరుత్మంతుడు కూడా అక్కడికి రాలేడు. తత్రైకదా జలచరం గరుడో భక్ష్యమీప్సితం నివారిత సౌభరిణా ప్రసహ్య క్షుధితో హరతు. మరి ఆ కాళీయుడు యమునలో ఈ మడుగులో దాక్కున్నాడు కదా, ఇక్కడికి గరుత్మంతుడు ఎందుకు రాలేడో ఆ కారణం చెబుతున్నారు ఇక్కడ సుఖయోగీంద్రుల వారు. ఒకానొక సందర్భంలో గరుత్మంతుడు ఈ యమునా నదిలో సంచరించేటువంటి మత్స్యాన్ని తినాలనుకున్నాడు, చేపను తినాలనుకున్నాడు. గరుడో భక్ష్యమీప్సితం నివారిత సౌభరిణ. అప్పుడు అదే నదిలో తపస్సు చేసుకుంటూ ఉన్నటువంటి సౌభరి అనే పేరు కలిగిన మహర్షి ఆ గరుత్మంతుడిని నివారించాడు, ఆ మత్స్యాన్ని తినద్దన్నాడు. కానీ గరుత్మంతునికేమో క్షుధిత, బాగా ఆకలిగా ఉన్నది. ప్రసహ్య క్షుధిత అహరత్, బలవంతంగా సౌభరి అనే మహర్షి చెబుతున్నా వినకుండా ఆ మత్స్యాన్ని తినేశాడు గరుత్మంతుడు ఆకలితో. మీనాన్ సుదుఃఖితాన్ దృష్ట్వా దీనాన్ మీనపతౌహతే కృపయా సౌభరి ప్రాహ తత్రత్యక్షేమమాచరన్. ఎప్పుడైతే ఆ పెద్ద మత్స్యము గరుత్మంతుని చేత తినబడిందో, ఆ మత్స్యరాజు చనిపోవటం చూసి, గరుత్మంతునికి ఆహారం అయిపోవటం చూసి ఇతరమైనటువంటి మత్స్యములన్నీ దుఃఖపడుతూ ఉన్నాయి. అది చూచేటప్పటికీ ఆ మహర్షికి చాలా బాధ కలిగింది. అయ్యో, ఈ చేపలన్నీ కూడా తమ రాజుని గరుత్మంతుడు తినేశాడని బాధపడుతున్నాయి, ఇక మీద గరుత్మంతుడు ఇక్కడికి రాకుండా చేయాలనుకున్నాడు ఆయన. కృపయా సౌభరి ప్రాహ తత్రత్యక్షేమమాచరన్. ఈ మడుగులో ఉన్నటువంటి ఈ మత్స్యములకు ఏ విధమైన అపకారం గరుత్మంతుని ద్వారా రాకూడదని ఆలోచించి ఆయన ఒక నియమం చేశారు. అత్ర ప్రవిశ్య గరుడో యది మత్స్యాన్ సఖాదతి సద్యః ప్రాణైః వియుజ్యేత సత్యమే తత్ బ్రవీమ్యహం. ఎప్పుడైతే గరుత్మంతుడు ఈ మడుగులో ప్రవేశించి ఈ మత్స్యములను తినడానికి ప్రయత్నిస్తాడో అప్పుడు అతడు ప్రాణాలు కోల్పోతాడు, ఇది నిజము అని ఒక నియమం చెప్పారు ఆ సౌభరి అనేటువంటి మహర్షి. అందువల్ల ప్రాణభయంతో సౌభరి యొక్క శాపానికి భయపడి గరుత్మంతుడు ఈ మడుగు దగ్గరికి రాడు. కాబట్టి అతని బారి నుంచి రక్షింపబడాలంటే ఇక్కడే దాక్కోవాలి అని కాళీయుడు తన పరివారంతో వచ్చి ఈ యమునా నది దగ్గర ఉన్నటువంటి ఈ హ్రదంలో తలదాచుకుంటూ ఉన్నాడు. తం కాళీయ పరం వేద నాణ్య కశ్చన లేలిహ. ఈ నియమం గురించి కాళీయునికి మాత్రమే తెలుసు, ఇతరులైనటువంటి సర్పాలకు ఎవరికి ఈ నియమం తెలియదు. అవాత్సీత్ గరుడాద్భీత కృష్ణేన చ వివాసిత. ఆ విధంగా ఓ పరీక్షిన్ మహారాజా, రమణకమనే ద్వీపంలో ఉన్నటువంటి కాళీయుడు గరుత్మంతునికి భయపడి గరుత్మంతుడు రాలేని ప్రదేశం ఏదైతే ఉందో అక్కడికి వచ్చి ఈ యమునా నదిలో ఉన్నటువంటి ఈ హ్రదంలో, ఈ మడుగులో తన పరివారంతో తలదాచుకుంటూ ఉన్నాడు. ఈనాడు శ్రీకృష్ణ పరమాత్ముని చేత ఇక్కడి నుంచి మళ్ళీ సాగనంపబడ్డాడు. ఎక్కడికి అంటే సముద్రానికి. ఇక మీద కాళీయునకు గరుత్మంతుని వల్ల ఏ ఆపద లేదు. ఎందువల్లంటే శ్రీకృష్ణ స్వామి యొక్క పాద చిహ్నములు కాళీయుని యొక్క పడగల మీద ఉన్నాయి కాబట్టి అని సవివరంగా ఆ పరీక్షిన్ మహారాజు అడిగినటువంటి ప్రశ్నలకు చక్కటి సమాధానం చెప్పారు సుఖయోగీంద్రుల వారు. మరి ఆ తరువాత ఏం జరిగిందో మనం మళ్ళీ తెలుసుకుందాం. ప్రస్తుతం క్షమాప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం.
అథ క్షమా ప్రార్థన యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.